నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. మరి ఈరోజు ముచ్చట ఏంటంటే, ఒక కోడి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అయితే ఈరోజు ఆ ఎగ్స్ని పొదిగేద్దాం అనుకుంటున్నా. మరి అవి పొదిగేయాలంటే ఒక సెటప్ ఉండాలి కదా. అట్లా అని చెప్పి ఒక టైర్ అయితే తీసుకొచ్చిన. నా బుల్లెట్ పాత బండి టైర్ ఉండే అదే ఇది. అలాగే ఉన్క కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే వాటికి మెత్త ఉండాలి కదా, అట్లా అని చెప్పి ఉన్క తీసుకొచ్చిన. నార్మల్గా అయితే గడ్డి ఎండి గడ్డి కూడా పెడతారు, అలా కాకుండా ఉన్క కూడా పెట్టొచ్చు, అట్లేం లేదు. ఇక ఫస్ట్ అయితే ఈ కోళ్ళన్నిటిని బయటికి పంపించి మన సెటప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవి డోర్ తీసిన వెంటనే బయటకు ఉరికొచ్చేది, ఇప్పుడైతే బయటికే వస్తలేవు, ఎందుకో తెలియదు. నాకు తెలిసి టైర్ చూసి అవి భయపడుతున్నాయి. ఇక ఇట్లా కాదని చెప్పి ఆ టైర్ని పక్కకు పెట్టి అటు సైడ్ నుంచి గెదిమిన, అయినా కూడా వస్తలేవు. ఇక చూసి చూసి లాస్ట్కి అయితే ఒక కోడి బయటకు వచ్చింది. ఇక దాన్ని చూసి ఒకదాని ఇంకొకటి ఉరికొచ్చినాయి. ఇక ఇవన్నీ బయటకు వచ్చినాయిగా అని చెప్పి ఇక మన సెటప్ అంతా రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఈ టైర్ని లోపల పడేసిన. ఇక తర్వాత ఈ ఉనుక ఈ ఎగ్ ట్రైన్ కూడా లోపల పడేసిన. ఎందుకంటే అన్ని ముందే తీసుకొని పోవాలి లోపలికి, ఎందుకంటే ఇది పెద్ద టాస్క్ ఉంటుంది. లోపలికి పోవాలంటే పెద్ద యుద్ధమే చేయాలి, ఎందుకంటే దారి చిన్న ఉంటుంది, మళ్ళీ ఈ ఎడ్జెస్ అనేవి షార్ప్ ఉంటాయి. చాలా సార్లు రక్తాలు అయితే చిందించిన, ఈపులో మస్తు గీతలు పడ్డాయి. ఇవన్నీ మనకు అలవాటే, కానీ ఇవన్నీ అయితే లోపలికి పంపించేసి మనం కూడా లోపలికి పోయినాం. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ సెటప్ చేద్దాం అనుకున్నా, ఇక్కడ మంచిగా ఉంది. కానీ కోడి గుడ్లు అయితే ఇక్కడ సైడ్ పెట్టింది, అందుకని చెప్పి ఇక్కడనే సెటప్ చేద్దాం అనుకొని ఈ టైర్ అయితే టైర్ పెట్టి అందులో ఉనుక మొత్తం నింపిన. ఈ ఉనుక సరిపోలేదు, ఇప్పుడు మళ్ళీ బయటికి పోయి మళ్ళీ ఉనుక పట్టుకొని రావాలి, పెద్ద టాస్క్. ఇక మళ్ళీ ఇంకో ట్రే నిండా అయితే ఉనుక పట్టుకొచ్చి అది మొత్తం నింపిన బెడ్ లెక్క. ఇక నింపి ఈ ట్రేలు ఉన్న గుడ్లు తీసి ఇందులో పెట్టిన. 5 గుడ్లు అయితే ఉన్నాయి. ఈ గుడ్లని మంచిగా మధ్యలో పెట్టి బయటకు అయితే వచ్చేసిన. ఇక వీటిని లోపలికి పంపిద్దామని చెప్పి లోపలికి పంపిస్తుంటే అస్సలు పోతలేవు. ఆ టైర్ను చూసి భయపడుతున్నట్టున్నాయి. ఇట్లా కాదని చెప్పి పైపును పట్టుకొని గేమినా కూడా అక్కడ దాకా పోయి ఎగిరి వెనుకకు వస్తున్నాయి, కానీ ఆ లోపలికి అయితే పోతలేవు. ఇట్లా కాదురా బిడ్డ అని చెప్పి వీటికి ఇష్టమైన హౌస్ ఫ్లై లార్వే ట్రైన్ పట్టుకొని వచ్చిన. ఇక అవి తీసుకొచ్చి అది లోపడేయగానే ఒకదాని ఇంకొకటి ఉరికినాయి. అన్ని పోయినాయి, కానీ ఇది ఒక్కటి పోతలేదు. ఇది బాగా తెలియకలది ఉన్నది. ఇక అవి తింటా అంటే దీనికి కూడా ఊర్లో వచ్చినట్టున్నాయి. ఇది కూడా మెల్లగా పోయింది లోపలికి. ఇక అవన్నీ లోపలికి పోగానే మెల్లగా డోర్ అయితే వేసిన. ఇక చూద్దాం ఏ కోడి కూర్చుంటుంది ఆ గుడ్ల మీద అని చెప్పి ఆడ దూరం నుంచి చూస్తున్నా. కానీ అవి దగ్గర దాకా పోతున్నాయి, కానీ వాటి మీద అయితే కూర్చుంటలేవు. ఇక ఇప్పుడే కదా అవి అలవాటు కావాలని చెప్పి రేపటి వరకు చూద్దామని లైట్ తీసుకున్నా. పొద్దున్న లేచి చూసేవరకు ఆ గుడ్లు అట్నే ఉన్నాయి, కానీ ఆ గుడ్లున్న కాడ పెట్టకుండా ఇంకో గుడ్డు ఇటు సైడ్ పక్కకు పెట్టింది. రోజు ఎక్కడ పెట్టేదో అక్కడనే పెట్టింది. నిన్న ఇటు సైడ్ లొంతుందని చెప్పి ఈడ పెట్టకుండా టైర్ ఇటు సైడ్ పెట్టిన, కానీ గుడ్డు మాత్రం రోజు ఎక్కడ పెడుతుందో అక్కడనే పెడుతుంది. ఇక ఇదంతా కాదరాబాయ్ అని చెప్పి ఆ టైర్ తీసి బయట వేసి ఇటుక పిల్లలు అయితే తీసుకొచ్చిన ఒక 4-5 తీసుకొచ్చి ఆ గుడ్డు ఎడబెట్టిందో దాని చుట్టూ పెట్టి ఉనకతోటి మొత్తం నింపిన నీట్గా. నింపి ఇక మిగతా 5 గుడ్లను కూడా ఆడబెట్టిన. ఇక ఇప్పుడన్నా చూద్దాం ఇది పొదుగుతుందా అని మళ్ళీ బయటకు వచ్చేసిన. ఇక ఫైనల్గా అయితే ఒక కోడి అయితే కూసున్నది, తెల్ల కోడి. ఇవే గుడ్లు పెట్టేది. ఇక చూస్తురు కదా ఎంత మంచిగా కూసున్నదో. ఇక చూద్దాం అవి ఎన్ని పిల్లలు చేస్తుంది, మరి ఎన్ని ఖరాబ్ అవుతాయి. ఇక నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అది. ఎవరైనా కొత్త ఛానల్కి వచ్చినట్టయితే ఇక సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటని ఆన్లో పెట్టుకోరి, ఎందుకంటే నేను వీడియో పెట్టాక రావాలిగా మీకు. ఉంటా మరి, బాయ్.